అంటే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇక్కడ స్టేట్ ఫస్ట్ ప్రతిసారి ఎందుకు వస్తుంది, టాప్ 10 ప్రతిసారి ఎందుకు వస్తుంది, 100లో 60-70 జాబులు ఇక్కడనే ఎందుకు వస్తాయి అంటే బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ. మీరు చూసారు టెట్కు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ బ్యాచెస్ లేవు, ఎక్కడ ఉన్నా 10-20 మందే, అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్ మూసుకొని ఉన్నాయి. బట్ మన దగ్గరనే ఇంత స్ట్రెంత్, ఎందుకంటే ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉంటారు, మేనేజ్మెంట్ పరంగా రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంటుంది, సండే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, డివిజనల్ టెస్ట్ పెడతారు, దానికి తోడు మంచి ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తారు. సో బిగ్ బ్యాంక్ ఇచ్చాం ఈసారి ఫుల్ గా. ఎట్లా ప్రతి సైకాలజీ కంటెంట్ ఇచ్చాం, మనకి బిగ్ బ్యాంక్ ఇచ్చాం, తెలుగు గ్రామర్ కంటెంట్ ఇచ్చాం, బిగ్ బ్యాంక్ ఇచ్చాం, ఇంగ్లీష్ గ్రామర్ కంటెంట్ ఇచ్చాం, బిగ్ బ్యాంక్ ఇచ్చాం. సో ఇట్లా ప్రతి దాని మీద కేర్ తీసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ర్యాంకులు వస్తూ ఉంటాయి. సో మీరు అందుకనే టెట్కు మీ బ్యాచ్ లేట్ అయింది, బట్ డిఎస్సికి మాత్రం మీరే ముందు ఉండాలి. ఉంటారా? డిఎస్సికి బ్యాచెస్ ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు మీ టెట్ సిలబస్ అయిపోగానే ఇందులో ఎడ్జిటి వాళ్ళు ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బయట నడుస్తున్నాయి ఆల్రెడీ, ప్రతి సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ నడుస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళందరికీ కలిపి జీకే పర్స్పెక్టివ్ స్టార్ట్ చేస్తాం. బట్ ఎవరైతే టెట్ డిఎస్సి వాళ్ళు ఉన్నారో, ఓన్లీ టెట్ వాళ్ళు ఉన్నారో, మీ ఎగ్జామ్ అయిపోయిన తెల్లారే రావాలి క్లాసెస్. ఇక్కడ సెలవులు ఉండవు, ఇక సెలవులు ఉండవు. టెట్ ఎగ్జామ్స్ అప్పుడు సెలవులు ఇస్తారు అనేది లేదు. డిఎస్సి వాళ్ళకు కూడా ఎవరి ఎగ్జామ్ వాళ్ళు పోయి ఆ ఒక్క రోజు పోయి రాసి రావాలి, ఆ ఒక్క రోజు పోయి రాసి రావాలి. అందరికి ఒకటే రోజు జరగాలి ఎగ్జామ్. సో అందరికి ఇందులో ఇంతమంది ఉన్నారు, 20 రోజుల్లో ఒక 10-20 మందికి ఒక రోజు ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళు ఎడ్జిట్ అయినా కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అందుకనే ఇన్స్టిట్యూట్ లో సెలవులు ఏముండవు, బట్ మీకు మీ ఎగ్జామ్ రోజు మాత్రమే సెలవు. అది ఒక్క రోజు మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మీరు ఇమీడియట్ గా బ్యాచ్ యాడ్ కావచ్చు. టెట్ డిఎస్ఎల్ అయితే ఇమీడియట్ గా బ్యాచ్ యాడ్ కాండి. ఓన్లీ టెట్ వాళ్ళు అయితే మీరు ఇమీడియట్ గా తెల్లారి వచ్చి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి మళ్ళీ బ్యాచ్ లో యాడ్ కాండి. సైక్లిక్ లో మీకు ఏం సిలబస్ ఉందో అది తొందరగా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడంటే 10 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. డిఎస్సికి 30 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. 30 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయాలంటే లాస్ట్ బ్యాచ్ వస్తే ఆ 30 గ్రాండ్ టెస్ట్ రాయలేరు. అదే ఫస్ట్ వస్తే సిలబస్ కంప్లీట్ అయిపోతుంది తొందరగా. ఫిబ్రవరి 5వ తారీఖు రిజల్ట్ వస్తుంది, టెట్ రిజల్ట్. ఫిబ్రవరి 6వ తారీఖు డిఎస్సి నోటిఫికేషన్, నో డౌట్. అందులో ఎప్పుడు అంచనా తప్పలేదు. నేను ఇదివరకు నవంబర్ లో ఫస్ట్ వీక్ లో టెట్ నోటిఫికేషన్ వస్తుందన్నా, నవంబర్ లో ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వచ్చింది. సో కాబట్టి ఫిబ్రవరి 5వ తారీఖు టెట్ రిజల్ట్ ఉంది, ఫిబ్రవరి 6వ తారీఖు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ కానీ మేలో కానీ ఎగ్జామ్ ఉండబోతుంది. అంటే మనం ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే ఏప్రిల్లో మన ఎగ్జామ్ రాయాలి అంటే మనం మార్చి కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, మార్చి 15 కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. అందుకనే మీరు టెట్ ఎగ్జామ్ దాకా టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ రోజే రండి, ఇక్కడ బ్యాచ్ ఉంటుంది, సెలవులు ఉండవు, అసలు సెలవులు ఉండవు. ఓన్లీ సంక్రాంతికి ఇస్తాం, 2-3 రోజులు ఇస్తాం అంతే, 1-2 రోజులు ఇస్తాం సంక్రాంతికి. ఇక ఎప్పుడు బ్యాచ్ నడుస్తూనే ఉంటది అప్ టు ఎగ్జామ్ వరకు. సో ఇదే డిసిప్లిన్ తోని మీరు ఉన్నట్టయితే జాబ్ వస్తే, ఇందాక ఈ మేడం ఫస్ట్ ర్యాంక్ మేడం అన్నట్టు మీ కుటుంబాలు ఎంతో సంతోషపడతాయి, మనకన్నా మీ పేరెంట్స్ ఎంతో సంతోషపడతారు. సో పెరిగిన వాళ్ళకి పెళ్లిలు అవుతాయి, సో పెరిగిన వాళ్ళకి పెళ్లిలు అవుతాయి, మంచి లైఫ్ కొనసాగించవచ్చు, మీ ఊర్లో రెస్పెక్ట్ దొరుకుతుంది మీకు. సో మీరు ఎంత కోల్పోతున్నారో లాస్ట్ డిఎస్సి లో కోల్పోయిన వాళ్ళని అడగండి, చెప్తారు ఎలా చూస్తున్నారు మా అని, ఎలా చూస్తున్నారు. ఒక జాబ్ 1 మార్కులో పోయినా, హాఫ్ మార్కులో పోయినా కూడా ఇంకెన్ని రోజులు చదువుతారా, ఇంకెన్ని రోజులు కోచింగ్ తీసుకుంటారా అన్నట్టు మన ఊర్లో చూస్తున్నారు. సో మన హైదరాబాద్ నుంచి ఇంటికి పోయి రెస్పెక్ట్ గా వాళ్ళ ముందు కాలర్ ఎగరేయాలంటే జాబ్ కొట్టాలి. అది రామయ్య స్టూడెంట్స్ లో, రామయ్య కోచింగ్ లోనే సాధ్యమవుతుంది. సో కాబట్టి ఇదే డిసిప్లిన్ తోని మీరు ఎంత పెద్ద రూమ్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేక మంచి లెక్చరర్స్ తోని ఇదే డిసిప్లిన్ తో కొనసాగండి. 100% మనకు నోటిఫికేషన్ రాబోతుంది. అది 6,000, 10,000, 15,000 అనేది తర్వాత సంగతి. ఎన్ని పోస్టులు కావాలి ఒక్కొక్కలకు? ఒక్కటే పోస్ట్. ఆ ఒక్క పోస్ట్ నాదే అనుకొని ప్రిపేర్ కానీ, ఆ ఒక్క పోస్ట్ నాదే అని ప్రిపేర్ కానీ. మీకు మీరే పోటీ, మీకు లేరు ఎవరు సాటి. సో కాబట్టి ఎక్కడ కోచింగ్ జరగట్లే, ఎక్కడ కోచింగ్ ఇవ్వట్లేదు కూడా, ఎందుకంటే అందరూ రామాయణే ఉంటున్నారు. అందుకని రామాయణ స్టూడెంట్స్ పోటీ. సో ఇప్పుడు మన డిఎస్సిలో కౌన్సిలింగ్ పోయినప్పుడు, ఎప్పుడు కౌన్సిలింగ్ పోయినా కూడా ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ పోతే కౌన్సిలింగ్ సెంటర్లో ఇట్లా కూర్చుంటారు, వాళ్ళు ఫోటో తీసుకొని నాకు పెడతారు.
సార్ ఇది రామయ్య క్లాస్ రూమా కౌన్సిలింగ్ సెంటర్ అని పెట్టారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రామయ్య స్టూడెంట్సే. నువ్వే బ్యాచ్ నువ్వే బ్యాచ్ నువ్వే బ్యాచ్ నువ్వే బ్యాచ్ అనుకోవడమే సరిపోతుంది అక్కడ. సో మేము సార్ అన్నట్టు ఇందాక ఎల్బీ స్టేడియం పోతే పోరి అన్నదాకా మేము పోలేదు, అంటే ఇంకా వస్తూనే ఉన్నారు. మేము జస్ట్ ఒక మూలన ఉన్నాం, 33 జిల్లాల్లో ఒక రెండు డిస్ట్రిక్ట్ల ముందున్నాం. ఎట్లా తెలుసుకొని వస్తున్నారో వచ్చిరు అందరు కూడా చాలా మంది, దాదాపు ఒక 600-700 మంది ఫోటోలు దిగారు. ఇంకా కలవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ మీరు ఎప్పుడు వచ్చారు సార్, మేము కలవలేదు, మా డిస్ట్రిక్ట్ దగ్గరికి రాలేదని ఉన్నారు. సో ఆ వీడియో మీకు యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాం, చూడండి ఒకసారి, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో కాబట్టి మళ్ళీ మీరు అందరినీ కూడా ఎల్బీ స్టేడియంలో మాతో నియామక పత్రాలు తీసుకోవాలంటే మీరందరూ కూడా ఇదే డిసిప్లిన్తో చదవాలి, ఇలానే ఎగ్జామ్స్ రాయాలి, ఇలానే ర్యాంకులు సాధించాలి. ఒక్క రోజు కూడా మిస్ కాకుండా వచ్చి లాస్ట్ వరకు గ్రాండ్ టెస్ట్ రాస్తే 100% మిమ్మల్ని అందరినీ కూడా ఎల్బీ స్టేడియంలో నియామకత్వాలతో కలుస్తాం అనుకుంటున్నా. మీ అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇంత సక్సెస్ కి కారణం ఎగ్జామినేషన్ సిస్టమ్ లో కానీ డిసిప్లిన్ లో కానీ మా మల్లికార్జున సార్ నేర్పారు మాకు. సో మా మల్లికార్జున సార్ అనుబంధం దాదాపు 15 సంవత్సరాల నుంచి. అంటే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే నాకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఈడి. నేను ఎంఎస్సి బిఈడి చేసేటప్పుడు హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. హోమ్ ట్యూషన్స్ అంటే దాదాపు బిఈడి ఎందుకు చేస్తాం, కామన్ గా ఎవరికైనా టీచర్ గోల్ అయితేనే బిఈడి చేస్తాం. బట్ ఎంఎస్సి బిఈడి చేస్తున్నా, బట్ ఎంఎస్సి చదువుకునేటప్పుడు హోమ్ ట్యూషన్ చెప్పాను. దాదాపు ఒక 20,000 రూపాయలు నాకు 20 సంవత్సరాల కిందనే నెలకు హోమ్ ట్యూషన్ మీద సంపాదించేవాడిని ఎంఎస్సి బిఈడి చేసుకుంటూ. సో అదే టైంలో బిఈడి అయిపోయాక అందరి దగ్గర నేను కూడా టీఎస్సీ రాద్దాం అనుకున్నా. బట్ ఆ టైంలో ఏమైందంటే 1200 మాత్రమే ఇస్తున్నారు. అప్రెంటిస్ విధానం 1200 మాత్రమే ఉన్నది. అరే ఇందిరాబాబు, నేను పొద్దు నుంచి 9 నుంచి ఈవినింగ్ 5-6 వరకు చదువుకుంటున్నా, క్లాసెస్ పోతున్నా, మార్నింగ్ 2 ట్యూషన్ చెప్తున్నా, ఈవినింగ్ 2 ట్యూషన్ చెప్తున్నా, 20,000 రూపాయలు వస్తున్నాయి. చదువుకుంటూ చెప్తేనే మరి 1200 రూపాయలు మనకు సెట్ కాదని ఇక నేనేం చేశానంటే, సో నా లెక్కనే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో, సో నా లెక్కనే ఎంతో మంది విలేజ్ అంటే నాకు సూర్యాపేట డిస్ట్రిక్ట్ నేరేడుల మండలం విలేజ్ కల్లూరు. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సో మనము చదువుకోవాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు అందరూ తెలిసిందే, ఇప్పుడు దాదాపు ఒక 20,000 ఖర్చు అవుతుంది మీకు కోచింగ్ తీసుకుంటుంటే. ఇటువంటి వాళ్ళు అంటే హోమ్ ట్యూషన్స్ చెప్పి సంపాదించుకొని కోచింగ్ వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు ఎంఎస్సి చదవాలన్నా, బిఎడ్ చదవాలన్నా, డిగ్రీ చదవాలన్నా, బీటెక్ చదవాలన్నా చదువుకుంటూ కూడా హోమ్ ట్యూషన్ చెప్పేవాళ్ళు అప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చి రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్స్ అని పెట్టా. ఇప్పుడున్న కోచింగ్ సెంటర్లోనే ఒకటే సింగిల్ రూమ్ రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ పెడితే 20,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఎంఎస్సి వాళ్ళు, బీఈడి వాళ్ళు, ఇట్లా 20,000 మంది రిజిస్టర్ చేసుకుని వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం. అప్ టు 10th వరకు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఇంటర్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, జీమాట్, జిఆర్ఈ, టోఫెల్, ఐఐటి, జేఈ, ఏత్రిబుల్ ఏ చెప్తుంది అట్లా 20,000 మందికి ఉపాధి కల్పించడం. అప్పుడు ఉన్న టైంలో రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ నెంబర్ 1 సంస్థగా వెలుగొంది. దాని తర్వాత రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ, అంటే పూర్ పీపుల్కు ఎడ్యుకేషన్, అంటే ధనవంతుల పిల్లలే హోమ్ ట్యూషన్ పెట్టుకోగలరు. మరి పూర్ పేరెంట్స్ హోమ్ ట్యూషన్స్ పెట్టుకోలేరు. సో వాళ్ళ కోసం ఇన్స్టిట్యూట్ అనే ఇంకో 2 రూమ్ తీసుకొని గ్రూప్ గా ఇలానే ఒక 10-15 మందికి ట్యూషన్ సెంటర్ రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ పెట్టాం. ఇంటర్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్, ఎంఎస్సి ఎంట్రన్సెస్, బిఈడి ఎంట్రన్స్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్, టీటీసీ ఎంట్రన్స్, ఇవన్నీ రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ పెట్టినాం. సో రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ కూడా నెంబర్ 1 గా. ఎప్పుడైతే ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీఆర్ కింద ప్రతి స్టేట్ కూడా టెట్ కండక్ట్ చేయాలి అన్నారు, ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలి అన్నారు. అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది, అరే నేను బీఈడి చేసిన, మరి నేను టీచర్ కావాలనుకున్నా. అసలు గోలే టీచర్ నాకు ఫస్ట్ నుంచి టీచర్ కాలేకపోయినా సరే, ఒక టీచర్ అయితే ఎంతమందికి సర్వీస్ చేయగలము మనం? ఒక 50-60 వేల మందికి లైఫ్ లాంగ్ సర్వీస్ చేయగలము, 50-60 వేల మందికి స్టూడెంట్స్ కి లైఫ్ లాంగ్ సర్వీస్ చేయగలము. బట్ అదే 1,00,000 మంది టీచర్లను తయారు చేయాలన్న ఉద్దేశంతో రామయ్య కాన్సెప్ట్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాం. ఇప్పటికి 40-50 వేల మంది టీచర్లు అయినారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 40-50 వేల మంది టీచర్లు అయినారు. ఇంకా 40-50 వేల మంది అయినాక నేను పోరాడుతూనే ఉంటా.
నేను బీఈడి చేసిన, కంటెంట్ అంటే ఏంటో తెలుసు, మెథడ్ అంటే ఏంటో తెలుసు, జీకే అంటే ఏంటో తెలుసు, సైకాలజీ అంటే ఏంటో తెలుసు, పర్సెప్ట్ అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను ఇంత నెంబర్ 1 గా రామా ఇన్స్టిట్యూట్ నడపగలుగుతున్నా. సో సబ్జెక్ట్ లేకుండా డబ్బులు ఉన్నాయి కదా అని ఎవరు పెడితే ఇన్స్టిట్యూట్ నడవు, కమర్షియల్ గా ఆలోచిస్తే నడవు. సో వాళ్ళకి సబ్జెక్ట్, వాళ్ళకి ఫస్ట్ కోరిక ఉండాలి. మన గోల్ ఏంది, 1,00,000 మంది టీచర్ని తయారు చేయాలి. అసలు ఆ సబ్జెక్ట్ ఏముంటది, ఎలా ఉంటది. సో ఊరి నుంచి వచ్చి హైదరాబాద్ లో నెంబర్ 1 సంస్థగా వెలుగొందడం అంటే సో ఎంతో బ్యాక్గ్రౌండ్, ఎంత కృషి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. సో ఇటువంటి ఫ్యాకల్టీ వల్ల కానీ, సో మేనేజ్మెంట్ కోఆర్డినేటర్లు కానీ ఎవ్రీథింగ్ నా దగ్గర అందరూ కూడా సార్ అన్నట్టు 15-20 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉంటారు. అందరూ కూడా నా దగ్గర దాదాపు పనిచేస్తున్నారంటే దాదాపు ఎవడో ఒకడికి రప్పించి, ఇక్కడ హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. హత్యలు అంటే మనం వెళ్ళకూడదు అన్నట్టు, ఆత్మహత్య అంటే వాళ్ళే పోవడం అన్నట్టు. సో ఇక్కడ హత్యలు ఉండవు, ఓన్లీ ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. సో అట్లా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 40-50 వేల మంది టీచర్లని తయారు చేసినాం. నువ్వు గూగుల్లో కొట్టండి ఒకసారి, ఏమని కొడతారు గూగుల్లో, టెట్ టు డిఎస్సి నెంబర్ 1 కోచింగ్ సెంటర్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్. టెట్ టు డిఎస్సి నెంబర్ 1 కోచింగ్ సెంటర్ ఇండియా అని కొట్టండి. ఫస్ట్ పేరు రామయ్య కోచింగ్ సెంటర్ అని అవపడ్డారు. సో ఊరు నుంచి వచ్చి గూగుల్ అనే నెంబర్ 1 అని తీసుకున్నా. మీరే అని వచ్చినారా? మరి నెంబర్ 1 కాలేరా? నెంబర్ 1 ర్యాంక్ కాలేరా? టాప్ 10 లో ఉండలేరా? జాబ్ తెచ్చుకోలేరా? తెచ్చుకోవాలి. మన మహబూబ్ నగర్ నుంచి వచ్చిన వ్యక్తి మన మల్లికార్జున సారు దాదాపు ఇప్పుడు 60-70 వేల మందికి కోచింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. సార్ కూడా ఊరి నుంచే వచ్చారు. అందరూ కూడా దాదాపు 99% ఇందులో ఊరి నుంచి వచ్చే వాళ్ళు అందరూ కూడా బీఈడి డిఎస్సి చదువుతున్నారంటే కామన్ గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో ఎంతో వాల్యూ ఉంటుంది. సో మా నల్గొండ డిస్ట్రిక్ట్ లో అయితే నేను ఎంసీఏ చేసిన, ఎంబీఏ చేసిన, అమెరికా పోయినంటే నువ్వు పీఈడి చేయలేదా అంటారు. మా నల్గొండ డిస్ట్రిక్ట్ లో నేను ఎంసీఏ చేసిన, ఎంబీఏ చేసిన, నేను అమెరికా పోయి ఇచ్చిన అంటే నువ్వు పీఈడి చేయలేదా అంటారు పిల్లనియాలంటే. సో అట్లా క్రేజ్ ఉన్నది టీచర్ జాబ్స్ కి. సో అందుకంటే మంచి జాబ్ అది. సమ్మర్లో హాలిడేస్ వస్తాయి, సండే హాలిడే ఉంటుంది, సెకండ్ సాటర్డే ఉంటుంది, దసరా ఉంటుంది, సంక్రాంతి ఉంటుంది, దీపావళి ఉంటుంది. నువ్వు చేసే సగం రోజులు మాత్రమే. సో కాబట్టి మంచి జాబ్. సో ఈసారి అసలే 2012 నుంచి 2018లో డిఎస్సి వేసారు. మనం పెట్టిన కాంచి 2012లో డిఎస్సి పడ్డది. 6 సంవత్సరాల తర్వాత 2018లో డిఎస్సి పడ్డది. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత 2024లో పడ్డది. యాక్చువల్గా ఆ సైక్లిక్ ప్రకారం ఎప్పుడు రావాలి? 2030 రావాలి. మీ అదృష్టం కాకుండా 6 నెలలకే మళ్ళీ డిఎస్సి వస్తుంది. ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డిఎస్సి ఉంటుంది, మోడల్ స్కూల్ టీచర్స్ ఉంటుంది, గురుకుల టీచర్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పడుతున్నాయి. రిటైర్మెంట్స్ చాలా అయినాయి. లాస్ట్ ఏదో 2-3 నెలల కింద ఒక 6,000 లెక్క చూపించారు, కానీ 3-4 వేల మంది రిటైర్మెంట్ అవుతున్నారు ఈ మార్చ్ కల్లా టీచర్లే. అది ఒక 10,000 అవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. గురుకులలో బ్యాక్లాగ్స్ ఉన్నాయి. మోడల్ స్కూల్ టీచర్ల నోటిఫికేషన్ 2012 వేసారు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు మోడల్ స్కూల్ టీచర్స్ లో. సో కాబట్టి 6,000 అంతా ప్రిపేర్ కాండి. ఎక్స్ట్రా వస్తే బోనస్. ఇప్పుడు గవర్నమెంట్ విద్య మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసింది. ఎడ్యుకేషన్ విద్యా కమిషన్ చైర్మన్ కూడా నియమించారు, ఆకుడూరు మురళి గారిని. విద్యా కమిషన్ సభ్యులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళని జీతాలు ఇచ్చి పనిలేక పెడతారా? సో ఒక విద్యని పటిష్టం చేయాలన్న ఉద్దేశంతోనే అన్నిటికీ మించి ముఖ్యమంత్రి గారి ఎడ్యుకేషన్ మినిస్టర్. సో కాబట్టి చాలా కేరింగ్ ఉంటుంది. ఈసారి 6 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి డిఎస్సీలు ఉండవు. ప్రతి సంవత్సరం టీచర్ జాబ్స్ ఉంటాయి. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. ఇంకా 2-3 సంవత్సరాలు ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ 2-3 సంవత్సరాల్లో మంచిగా చేస్తేనే ఈ గవర్నమెంట్ కు మంచి పేరు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ మీద ఈ గవర్నమెంట్ ఫోకస్ చేసింది. కాబట్టి మీరు అందరికీ జాబ్లు వస్తాయి. ఈ సంవత్సరం 2025లో అందరికీ జాబ్లు వస్తాయి, నో డౌట్ అందులో. సో కాబట్టి కేరింగ్ గా ఉండండి. సో నేను రామయ్య కాపుడు కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు నేను 100 మంది మాత్రమే వచ్చారు ఫస్ట్ బ్యాచ్ కి. సో నాకు బీఈడి కాబట్టి నాకు తెలుగు అంటే ఏంటి, ఇంగ్లీష్ అంటే ఏంటి, సైకాలజీ అంటే తెలుసు.
అప్పుడు అందరినీ కూడా కొత్తగా ఇన్స్టిట్యూట్ పెడుతున్నా కూడా మంచి మంచి లెక్చరర్ తీసుకొని డెమోలు ఇప్పిస్తున్నా నేను. అట్లా సైకాలజీ తీసుకున్నా, అట్లా ఇంగ్లీష్ తీసుకున్నా, మ్యాథ్స్ తీసుకున్నా అట్లా. ఎందుకంటే నా దగ్గర చాప్టర్ వైజ్ ఎక్స్పర్ట్స్ ఎందుకుంటారంటే 20 సంవత్సరాల కిందనే 20,000 మంది టీచర్స్ నా దగ్గర రిజిస్టర్డ్ అయి ఉన్నారు. అందుకని ఏ చాప్టర్ ఎవరు చెప్తారో నాకు తెలుసు మంచిగా. సో అట్లా డెమోస్ తీసుకునే టైంలో 10th కి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఇట్లా తీసుకునే టైంలో మహబూబ్ నగర్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. మహబూబ్ నగర్ నుంచి ఒక కాల్ వచ్చింది, సార్ నేను తెలుగు చెప్తా అన్నాడు. సరే ఆ డెమో తీసుకుంటున్నాం కదా, అప్పటికే 4-5 తెలుగు సార్ మాస్టర్ అని డెమో పంపిస్తే కొంతమంది పర్వాలేదు, కొంతమంది నచ్చలేదు, కొంతమంది మీడియం ఉన్నారు. సరే ఇంకా ఫైనలైజ్ కాలేదు తెలుగు సార్ అని రమ్మని చెప్పిన. అప్పుడు తెలుగు సార్ వచ్చిండు. ఎవరు వచ్చిండు? మల్లికార్జున సార్ వచ్చిండు. సో నేను నా రూమ్ లో కూర్చొని ఉన్నా, సార్ బయట ఉన్నాడు. మా కోఆర్డినేటర్ వచ్చి, సార్ తెలుగు సార్ మహబూబ్నగర్ నుంచి వచ్చిందంట, మీకు కాల్ చేసిందంట అంటే రమ్మనన్న. పిలిచిండు, లోపలికి పిలిచి సార్ వచ్చి కూర్చుండు. తెలుగు సార్ ఏంటా అన్న మావుని. ఎందుకన్నా వచ్చిండు, నేనేమో టక్ వేసుకొని బూట్ వేసుకొని సూట్ వేసుకొని వచ్చిండు. మామూలుగా మనలో తెలుగు సార్ ఎట్లుంటారు? పంచ, బొట్టు, వైట్ షర్టు, లాల్చి ఏదో ఉంటాయి. ఫస్ట్ రిజైన్ చేద్దాం అనుకున్నా. సరే ఎందుకంటే పాప మహబూబ్నగర్ నుంచి వచ్చిండు, ఏముందిలో ఒక హాఫ్ అన్ అవర్ చెప్పించి పంపిద్దాంలే అని డిసైడ్ అయినా. ఆల్రెడీ క్లాసు పోండి సార్, ఒకసారి చెప్పి రాపోండి సార్ అని చెప్పాను. ఇక క్లాసుకు పోయినాక అర్ధగంట చెప్పిండు మనోడు. సో ఇక అరుపులు కేకలు అలా ఉన్న పిల్లలు. అప్పటికే 3-4 తెలుగు సార్ విన్నా కూడా వాళ్ళందరూ వచ్చి ఈ తెలుగు సార్ అయితేనే మేము జాయిన్ అవుతాం అని అన్నారు. అరే అమ్మ, అనవసరంగా మిస్జడ్జిమెంట్ పేజ్ చూసి చేయొద్దని అనుకున్నా. అప్పుడే సబ్జెక్ట్ ఉండాలి, కంటెంట్ ఉండి చూసి చేయాలనుకున్నా. అప్పుడు మళ్ళీ లోపలికి వచ్చాడు. ఏమో అయిపోగానే నాకెళ్ళి ఇట్లా చూస్తుండే, ఊరి నుంచి వచ్చా అనుకున్నావా, సూటు బూట్ వేసుకున్నా అనుకున్నావా, లోపలంతా తెలుగు అని చెప్పాడు. అప్పుడు పుష్ప రాలేదా కానీ ఇప్పుడు డైలాగ్ గుర్తొస్తుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, వైల్డ్ పైరు అన్నది చూసి నాకు వెళ్ళి. సో అటువంటి మల్లికార్జున సారు ఆ రోజు సెలెక్ట్ చేసినాం. ఈ రోజు అత్యధిక బ్యాచ్ గా రామాయ సంస్థలో చెప్పిన వ్యక్తి మన మల్లికార్జున సార్. సైకాలజీ మానేరు కొంతమంది కొన్ని అప్డేట్ అవ్వకుండా వస్తున్నాం కానీ బట్ తెలుగు సార్కి నో రీప్లేస్. మీకు, మీ పిల్లలకు, మీ మనవాళ్ళకు కూడా చెప్పే ఛాన్స్ ఉంది. ఆయనే తెలుగు చెప్తాడు, మీ మనవాళ్ళకు నేనే డైరెక్టర్ ఉంటాను. ఓకే, సో రీప్లేస్ కావాలి అంటే తెలుగు మల్లికార్జున సార్ శిష్యుడై ఉండాలి. ఇక్కడ రీప్లేస్ కావాలంటే తెలుగు మల్లికార్జున సార్ శిష్యుడై ఉండాలి. ఎందుకంటే మల్లికార్జున సార్ టైపే చెప్పాలి, మల్లికార్జున సార్ టైపే బిహేవ్ చేయాలి, మల్లికార్జున సార్ టైపే ఉండాలి. సో కాబట్టి ఈ బంధం ఎప్పటికీ కొనసాగాలి సార్. రేహమాన్ శంకర్ బంధం లెక్క కాకుండా రాజమౌళి కిరవాణి అన్నాడు కానీ నాకు నచ్చట్లే రాజమౌళి కిరవాణి. రాజమౌళి ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. సో అట్లా బంధం ఉండాలి. కిరవాణి లేకుండా మరి కిరవాణి నేను రాజమౌళి లేకున్నా, కిరవాణి లెక్క లేడు కదా ప్రభాస్. సో కాబట్టి సో ఇదే బంధం కొనసాగుంటారే. ఇలానే రికార్డు, పుష్ప రికార్డు, బాహుబలి రికార్డు ఎట్టయితే ఉన్నాయో రామయ్యకు రికార్డ్ అనేది కామన్, నెంబర్ 1 అనేది కామన్. సో మనకు మనమే అప్డేట్ కావాలి తప్పించి మనకు లేరు ఎవరు పోటీ. మనకు మనమే అప్డేట్ కావాలి. ఎవరిస్తారు ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్, ఎవరిస్తారు ఇంత బెస్ట్ కోచింగ్. ఎక్కడైనా చూడండి, ఆఫ్లైన్ ఇచ్చే కోచింగ్ ఆన్లైన్ ఇచ్చేది లేదు, లైవ్ క్లాస్ ఇచ్చేది లేదు. చాలా కష్టం ఉంటుంది. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్టులు, హెచ్ఈడి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, స్కూల్ ఆఫ్ స్టడీ, మ్యాథ్స్, బయోసైన్స్, తెలుగు, ఇంగ్లీష్, ఇన్ని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, టెట్ గ్రాండ్ టెస్టులు, డైలీ టెస్టులు ఇంత పెట్టాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. కాబట్టి సో మీరందరూ కూడా మిమ్మల్ని మళ్ళీ ఈ 1,00,000 మంది టీచర్లో మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో
రామయ్య సంస్థ పరంగా నేను ఇండియాలో అంటే మామూలుగా మా దగ్గర బ్లైండ్ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ కోచింగ్ ఉంటుంది. మీరు ఎవరినైనా తీసుకురండి. దాదాపు 100 మంది ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు కూడా ఆన్లైన్ వచ్చిన ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఆన్లైన్ లేనప్పుడు చాలా మంది ఒక 15 మంది బ్లైండ్ స్టూడెంట్స్ ఉండేది. ఇందులో మేము బ్లైండ్స్ కోచింగ్ ఇవ్వడమే కాదు, స్టిక్స్ కూడా అరేంజ్ చేశాం. 15 సంవత్సరాల కిందనే స్టిక్స్ నడవడానికి కూడా స్టిక్స్ అరేంజ్ చేశాం. అప్పుడే చెప్పిన ప్రతి బ్లైండ్ స్టూడెంట్స్ కి నా లాంటి ఏం కోచింగ్ ఉంటే అది ఫ్రీగా అనౌన్స్ చేస్తా అని ఇప్పుడుగా చెప్పింది. 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం అట్లా. సో కాబట్టి అమ్మ నాన్న లేని వాళ్ళకు డిస్కౌంట్స్ ఉంటాయి, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు డిస్కౌంట్స్ ఉంటాయి. సో ఇట్లా చాలా హెల్ప్ చేస్తుంటాం. సో సోషల్ సర్వీస్ అనేది కామన్, బట్ ఇదంతా కూడా ఒక గోల్ పెట్టుకొని చేస్తున్నాం. కాబట్టి నేననే కాదు మన సార్ కూడా వి ఫర్ కేర్ అని ఒక గ్రూప్ పెట్టిండు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకు ఎవ్రీ మంత్ ఒక స్కూల్కి వెళ్ళి టైస్ కానీ షూస్ కానీ డ్రెస్సెస్ కానీ బ్యాగులు కానీ బుక్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళు సార్ వాళ్ళ ఫ్రెండ్స్. సో వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు, నాకు తోచిన విధంగా నేను, మీరు కూడా జాబ్ సాధించినాక మీరందరూ కూడా ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి. అరే వీళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారంటే సార్ వాళ్ళు రామయ్య స్టూడెంట్స్ అనాలి. వేరే వాళ్ళు అడిగితే ఈ రామయ్య స్టూడెంట్స్ ఇలాంటి హెల్ప్ రామయ్య స్టూడెంట్స్ కి మాత్రమే ఉంటది, రామయ్య సంస్థకు మాత్రమే ఉంటది అనుకోవాలి. అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.